అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమిని భానుసప్తమి అని కూడా అంటారు. రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు. కాబట్టి ఈరోజు సూర్యునిని పూజిస్తే ఆరోగ్యం బావుంటుంది. కాబట్టి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఆరోగ్యాన్ని పొందండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సులని పొందండి. ముందుగా ఈ ఇయర్ సండే రోజు వచ్చింది కాబట్టి ఇంకా మంచిది. మేము ఎలా చేసుకున్నామో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా జిల్లేడాకులు నేరుగా రేగి పళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా నేను మా బాబుకు చేయించి చూపిస్తున్నాను. తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి రథం ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత దేవుని దగ్గర ఎప్పటిలాగే దీపం అయితే పెట్టుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యం, కర్పూర హారతి ఇవన్నీ అయిపోయాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి అందులో పాలైతే పొంగించుకోవాలి. అయితే పురాతన కాలం లాగా కట్టెల పొయ్యిలో ఆవు పిడకలతో ఆ నిప్పుతోనే పాలను వేడి చేయాలి. ఇప్పుడు అవి లేవు కాబట్టి నేను ఆవు పిడక తీసుకొచ్చి నార్మల్ పొయ్యి పైన పెట్టి ఇలా చేస్తున్నాను. అయితే ఈ పరమాన్నానికి ముందుగా గిన్నెలో పాలనైతే పోసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలనైతే పోసుకుంటున్నాను. తర్వాత ఎక్కువ పాలు ఉండాలి, తక్కువ బియ్యం ఉండాలి. బెల్లాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ బెల్లం కొత్త బెల్లం, మంచి బెల్లం. చిన్నగా కట్ చేస్తేనే తొందరగా రైస్లో కరిగిపోతుంది. లేదంటే అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉండిపోతాయి. అందుకే ఇలా చిన్నగా సన్నగా తరుక్కుంటున్నాను. తర్వాత పొయ్యి మీద పాలు 3 సార్లు పొంగాలన్నమాట. ఈరోజు పాలని 3 సార్లు పొంగించాలి. అందుకోసం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి ఉంచాను. పొంగడానికి వచ్చాయి. 1 టైం, 2 టైం, 3 టైం అయిపోయింది. ఇంకా లో ఫ్లేమ్ చేసి ఇక్కడ నేను 3 పిడికిళ్ళ బియ్యాన్ని అయితే వేస్తున్నాను పరమాన్నం కోసం. ఇవి చిట్టి ముత్యాల రైస్. ఫ్లేవర్ బాగుంటుందని ఇది వాడుతున్నాను. మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పాలల్లో మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా లేకపోతే పొడిగా బాగుండదు పరమాన్నానికి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెరుకు గడతో తిప్పాలి. అందుకని గరిట పెట్టకుండా చెరుకు గడతోనే తిప్పాలి పరమాన్నాన్ని రోజు. అందుకని చెరుకు తీసుకొచ్చి దానికైతే పైన పొట్టునైతే తీసేస్తున్నాను. తర్వాత
ఇలా బెల్లాన్ని అయితే రెడీ ఉంచుకున్నాను. పాలు ఎక్కువ ఉండాలి, బియ్యం తక్కువ ఉండాలి. అప్పుడే రైస్ మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ చెరుకులోని స్వీటు, బెల్లంలోని స్వీటు, పాలలో స్వీటు అన్నీ కలిపి మంచి స్వీట్ టేస్ట్ వస్తుంది. చూపిస్తున్న విధంగా పొట్టు తీసిన చెరుకు గడతోనే పరమాన్నాన్ని కలపాలి. ఇక్కడ ఇత్తడి గిన్నెని వాడాలి. నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను స్టీల్ గిన్నెనే వాడుతున్నాను. ఇది పాల గిన్నె అన్నమాట. మంచిది, అంటే నాన్ వెజ్కి వాడింది వాడొద్దు. పాల గిన్నె వాడితే ఏం కాదు. తర్వాత బెల్లాన్ని అయితే వేస్తున్నాను. బెల్లం వేసి తిప్పుతున్నాను. చిక్కబడేంత వరకు మెల్లిగా తిప్పుతూ ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకకూడదు, అంటే పూర్తిగా డ్రై అయ్యే వరకు చూడద్దు. కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి, అదే గట్టి పడుతుంది. ఇలా మంచిగా కలుపుకుంటే మెత్తగా అవుతుంది. దగ్గర పడినప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇలా కమ్మని పరమాన్నం అయితే సూర్య భగవానుడి నైవేద్యం కోసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ పీట తీసుకొని శుభ్రంగా కడుగుతున్నాను. తరువాత ఈ పూజని తులసి చెట్టు ముందు చేయాలి. ఎందుకంటే సూర్యుడు పడే దగ్గరే పూజ అయితే చేయాలి. ఎండ తగిలే ప్రదేశంలోనే చేయాలి రథసప్తమి పూజ. అందుకు తులసి కోట దగ్గర ముందే ముగ్గు వేస్తాం కదా, దానిపైన పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి పీటను వేసి దానిపైన అష్టదళ పద్మ ముగ్గును వేస్తున్నాను. వేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలతో అలంకరించాలి. కొందరేమో పూజ గదిలో చేస్తున్నారు, కానీ ఎండ అనేది తగలాలి. ఇది సూర్యునికి చేసే పూజ కాబట్టి ఖచ్చితంగా ఎండలోనే చేయాలి. ఎండ పడే ప్లేస్లోనే చేస్తే బాగుంటుంది. నాకు ఇక్కడ తులసి కోట దగ్గర ఎండ ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ గంధం అలంకరించిన తర్వాత ఇక్కడ రథాన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు సూర్య భగవానుడు 7 గుర్రాల రథంలో వస్తాడు కాబట్టి 7 చిక్కుడుగాయలతో రథాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా 2 చిక్కుడుగాయలను తీసుకొని అగరబత్తి పుల్లల సహాయంతో ఇలా రథాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అగరబత్తి పుల్లలను విరిచి ఇలా రథాన్ని అయితే రెడీ చేస్తున్నాను. చిక్కుడుగాయ తొడిమెలు ఒక సైడ్కి, తోకలు ఒక సైడ్కి పెట్టుకోవాలి, ఆపోజిట్ పెట్టుకోవద్దు. ఇలా వర్టికల్గా 2 ఇలా 2 పక్క పక్కనే పెట్టేసి అగరబత్తిని 2గా చేసి నలుపు దాన్ని తీసేసి ఇటు అటు గుచ్చి రథానికైతే బేస్ ఇవ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రథాన్ని రెడీ చేసుకోవాలి. ఈ కొన నుంచి ఆ కొన వరకు ఆ పుల్ల సాయంతో అటాచ్ చేస్తున్నాను. ఈ కొన నుంచి ఆ కొన వరకు, అలాగే పైన కూడా అటాచ్ చేసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ పుల్లను పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 పుల్లలు 2 చిక్కుడుకాయలతో ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే సెకండ్ లేయర్ పెట్టుకోవాలి. తర్వాత 3 చిక్కుడుకాయలను పైన 3 చిక్కుడుకాయలతో
ఇలా రథం షేప్‌లో అడ్జస్ట్ చేసి పిన్స్ పెట్టి రథాన్నయితే రెడీ చేసుకోవాలి. ఒక్కో చిక్కుడుకాయకి 3 చోట్ల గంధం, కుంకుమతో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలంకరించుకోవాలి. ఓన్లీ 7 చిక్కుడుకాయలతోనే రథాన్ని రెడీ చేసుకోవాలి. కింద 2, మధ్యలో 2, పైన 3 ఇలా తొడిమెలు పైనకి రావాలి. చూపిస్తున్న విధంగా అయితే రథాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత రథాన్ని ఉంచడం కోసం ఒక ఇత్తడి పాత్రలో గంధం, కుంకుమ పెట్టి 2 తమలపాకులను వేసి అందులో రాగి నాణాన్ని ఉంచుతున్నాను. సూర్యుని రంగు ఎరుపు రంగు కాబట్టి ఈరోజు ప్రతి ఆదివారం ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. అందుకే ఇక్కడ రాగి నాణం పెడుతున్నాను. సూర్యునికి ఇష్టమైన నైవేద్యం గోధుమలతో చేసినది కాబట్టి ఆదివారం రోజు తప్పకుండా పూరి కానీ చపాతి కానీ తినాలి. ఇలా రథాన్ని ఆ ఇత్తడి పాత్ర పైన అయితే పెట్టేసుకున్నాను. దీన్ని ఇక్కడ ముగ్గు వేసిన పీట పైన అయితే లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నాను. తర్వాత గోధుమలతో దీపం కోసం జిల్లేడాకులను ఇలా శుభ్రంగా కడుగుతున్నాను. సప్తమి కాబట్టి 7 జిల్లేడాకులను అయితే శుభ్రం చేసుకుంటున్నాను. సప్తమి అంటే 7 శుభ్రం చేసుకొని ఇలా ఇత్తడి పళ్ళెంలో ఇలా 7 జిల్లేడాకులను అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్క జిల్లేడాకుకి గంధం, కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి. ఇలా 7 జిల్లేడాకులకి మధ్యలో 7 గంధం బొట్లు పెట్టేసి అలంకరించుకోవాలి. తర్వాత 7 పిడికిళ్ళ గోధుమలను అయితే అందులో పోసుకోవాలి. 3 అయినా పోయొచ్చు, 7 అయినా పోయొచ్చు. సూర్యునికి సంఖ్య 7 కాబట్టి ఇష్టమైన నంబర్ 7 కాబట్టి 7 వేస్తున్నాను. ఈ రోజు అన్ని 7 పిడికిళ్ళ గోధుమలు, 7 చిక్కుడుకాయలు, 7 జిల్లేడాకులు, మళ్ళీ ఈ గోధుమల పైన కూడా 7 కుంకుమతో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించాలి. కాబట్టి ఏవైనా 7 ఈరోజు. అలా గోధుమల పైన గంధం, కుంకుమ, అక్షింతలు, పసుపు ఇవన్నీ వేసి దీపాన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఎర్రని అక్షింతలు అయితే కలుపుతున్నాను. ప్రతి పండగకి, ప్రతి ఫంక్షన్‌కి, ప్రతి పూజకి కొత్తగా అక్షింతలను అయితే కలుపుకోవాలి. ఈరోజు ఆదివారం, అందులోనూ రథ సప్తమి కాబట్టి సూర్యునికి ఇష్టమైన ఎరుపు అక్షింతలను అయితే కలుపుకున్నాను. దానిపై వేసి ఇప్పుడు దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 మట్టి ప్రమిదలని పెట్టుకొని అందులో ఆయిల్ కాదు నెయ్యినైతే వేస్తాను. ఇప్పుడు 7 వత్తులను అయితే తీసుకున్నాను. 7 వత్తులను కలిపి ఒక్క వత్తిగా చేసి కుంకుమ అంటించి ఎర్రటి వత్తిగా చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. కుంకుమలో అద్దుతున్నాను వీడియోలో.
తర్వాత శ్రేష్టమైన ఆవు నెయ్యితో అయితే దీపాన్ని వెలిగిస్తున్నాను. అందుకోసం ఆవు నెయ్యిని ఆ ప్రమిదలో అయితే పోసుకుంటున్నాను. ఇలా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. కానీ ఇప్పుడు ప్యూర్ ఘీ ఎక్కడ దొరకట్లేదు. అంతా కల్తీ అయిపోయింది. ప్రతి దాంట్లో కల్తీ నడుస్తుంది. ఇలా 7 వత్తులని ఒక వత్తిగా చేసి నెయ్యిలో ముంచి దీపాన్ని అయితే పెట్టుకున్నాను. దీపం ఎప్పుడు తూర్పు వైపుకే ఉండాలి. నేను 7 చోట్ల గంధం కుంకుమలతో మట్టి ప్రమిదను అలంకరిస్తున్నాను. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి పీట మీద ఉంచాలి. గోధుమల దీపం అయితే రెడీ అయిపోయింది. దీపం వెలిగించిన తర్వాత ఇందులో అక్షింతలు వేసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. దానికోసం రాగి ముంతలో అయితే వాటర్ అయితే పట్టుకున్నాను. తర్వాత అందులో పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని పూలను అయితే వేసుకొని అర్ఘ్యానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది ఈ రోజే కాదు, ఎవ్రీడే ఇవ్వచ్చు. ఇస్తే మంచిది. పురాతన కాలంలో నదిలో స్నానం చేసి దోసెతో నీటిని తీసుకొని సూర్యుని వైపు అర్ఘ్యాన్ని వదిలేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి డైలీ మగవారైతే డైలీ స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం వదిలితే మంచిది. ఆడవాళ్ళైతే తులసి పూజ చేసిన తర్వాత అర్ఘ్యం వదిలి సూర్యునికి నమస్కరిస్తే అంతటితో పూజ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నా. ముందుగా ఏ పూజ అయినా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దీపంతో స్టార్ట్ అవుతుంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, తులసి అయితే పూజించుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో తులసిని పూజించి రూపాయి కాసుని పూజించుకోవాలి. పసుపు, కుంకుమ, గంధంతో ఇక్కడ రథంలోని రూపాయి కాసుని పూజించుకోవాలి. దీపం అయితే వెలిగిస్తున్నాను. బయట కాబట్టి గాలికి వెలగట్లేదు. కానీ 7 వత్తులని ఒక వత్తిగా వేసి పెద్ద వత్తిని చేసుకున్నాం కాబట్టి వెలుగుతుంది. తర్వాత దీపాన్ని చూపించేసి ధూపం వెలిగించాలి. దీపాన్ని తులసి కోటకి, తులసి మాతకి, తర్వాత సూర్యునికి చూపించాలి. తర్వాత అందులో ఎర్రని అక్షింతలను వేయాలి. ఎర్రని అక్షింతలను వేసి పువ్వు అయితే పెట్టాలి. తర్వాత దీపం అయిపోయిన తర్వాత అగరబత్తులు వెలిగించి దేవునికి చూపించాలి. తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయనైతే కొట్టాలి. చెరుకుతో 7 సార్లు 7
ఆకులో చూపిస్తున్న విధంగా పెట్టాలి. తర్వాత కొబ్బరికాయనైతే కొడుతున్నాను. పోయిన సంక్రాంతి నోమునైతే చేసుకోవచ్చు. అందుకే దీన్ని రథసప్తమి నోము అని అంటారు. సంక్రాంతి రోజున నోము చేయడం కుదరకపోతే రథసప్తమి రోజున సంక్రాంతి నోమునైతే చేసుకోవచ్చు. ఇదే రథసప్తమి నోము విధానం. సేమ్ సంక్రాంతి రోజు చిక్కుడుకాయ కర్రీ నువ్వులు ఎలా వాడుతామో ఈరోజు చిక్కుడుకాయలతో రథం చిక్కుడుకాయ కర్రీని అయితే వండుకోవాలి. మా లంచ్ స్పెషల్ అయితే చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు తీసేసి నైవేద్యంగా అయితే సమర్పించాలి. తర్వాత హారతి అయితే ఇవ్వాలి. తర్వాత కుంకుమ అయితే పెడుతున్నాను కొబ్బరికి. తర్వాత హారతి కర్పూరాన్ని బిళ్ళని వెలిగించి గంట కొడుతూ హారతిని అయితే ఇస్తున్నాను. 3 సార్లు తిప్పి దేవునికి సూర్యభగవానునికి ఇచ్చేసి మనం తీసుకోవాలి. హారతి అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. దాన్ని కింద పోయకుండా ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. సూర్యుని వైపు మొహం చేసి సూర్యుని దేవుని చూసుకుంటూ ఓం సూర్యాయ నమః అని చదువుకుంటూ ఇలా అర్ఘ్యాన్ని అయితే సమర్పించాలి. అవి నేరుగా ఆ పాత్రలోకి అయితే పడుతున్నాయి. వాటిని పాడేయకుండా తులసి చెట్టులో అయితే పోయాలి. తీసుకొని తులసి చెట్టులో అయితే వేస్తున్నాను. సూర్య భగవానుని ఆరోగ్యం అయితే బాగుండమని అయితే కోరుకోవాలి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అయితే సూర్య భగవానుని కోరుకోవాలి. ఎవ్రీడే నమస్కరించి సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారానికి కరిగిపోతాడు. చివరిగా ఇలా తులసి చెట్టులో పూలు, చిక్కుడు రథం, రూపాయి కాసు పూజ, 7 చిక్కుడు ఆకులలో అయితే పెట్టాలి. చిక్కుడు ఆకులు అయితే దొరకలేదు. పోనీ తమలపాకుల్లో అయినా పెడదామంటే అవి కూడా దొరకలేదు. లాస్ట్గా ఒక తమలపాకులో 7 సార్లు ఇలా అయితే పెట్టేశాను. అన్నీ దొరకవు కదా టైంకి. ఇలా మీకు వ్యూ చూపిస్తున్నాను. సూర్యుడైతే ఇలా కనిపిస్తాడు. మంచిగా ఎండబడుతుంది. థ్యాంక్ యూ.